పెట్టట్లేదు అని ప్రభుత్వం అంది. ఏమవుతుందా చట్టం? పోయింది. ఎవరు చట్టాన్ని చేశారో వారే ఆ చట్టాన్ని తీసేసే అధికారాన్ని కలిగి ఉంటారు కదండి. అక్కడ వరకు మీరు అంగీకరించారా? మొదటి విషయం. ఇంకా రెండు, మీరు నేను ఇప్పుడు బెంగ పెట్టుకున్నది దేని కొరకు? అయ్యయ్యో ఏమిటండి ఆ చచ్చిపోయిన మన్మధుణ్ణి అమ్మవారు మళ్ళీ ఎందుకు బతికించిందండి అని. నేను మీతో ఒక మాట చెప్తాను, కొంచెం జాగ్రత్తగా గమనించండి. అమ్మవారు మన్మధుణ్ణి పుట్టించలేదనుకోండి, మన్మథ బాణములు లోకంలో పడలేదనుకోండి, సృష్టి ఆగిపోయిందిగా. సృష్టి ఆగిపోతే మనం చేసిన పాపపుణ్యాలు పోయేది ఎప్పుడు? ఈ శరీరం ఉంటే కదా పాపపుణ్యాలు పోయేది. ఈ పాపపుణ్యాలు పోవాలి అంటే జీవుడు మళ్ళీ పుట్టాలి. అది శరీరం ఉన్నప్పుడు తెలియదు. మీతో నేను కొంచెం కఠినంగా ఉన్నా ఒక యథార్థం చెప్తున్నాను. మీరు గరుడ పురాణం చూస్తే తెలుస్తుంది ఆ విషయం. శరీరం లేకుండా జీవుడు నిలబడిపోయాడు అనుకోండి, దక్షిణ దిక్కున పితృలోకం అంటారు, అక్కడ నిలబడిపోయాడు అనుకోండి, అప్పుడు ఏడుస్తాడు. శరీరం ఉంటే పుణ్యకర్మ చెయ్యొచ్చు, శరీరం ఉంటే పాపాన్ని పోగొట్టుకోవచ్చు. శరీరం లేదు, జీవుడు ఉండిపోయాడు, అప్పుడు ఏడుస్తాడు, నాకు ఏదో శరీరం ఇవ్వవయా ఈశ్వరా, శరీరం అంటూ ఇస్తే శరీరంతో నిన్ను నేను మళ్ళీ సేవిస్తానంటాడు. కానీ ఏ శరీరం పడితే శరీరం ఇస్తే ఏం చేయలేడు. మనుష్య శరీరం ఇస్తేనే చేయగలడం, స్వేచ్ఛ. ఇప్పుడు ఈ మనుష్య శరీరం కావాలంటే ఎలా వస్తుంది? తల్లిదండ్రుల మీద మన్మథ బాణాలు పడితేనేనా ఈ శరీరం వస్తుంది? ఈ శరీరం వస్తేనేనా మీరు మళ్ళీ పాపపుణ్యాలు పోగొట్టుకోవడానికి ఈశ్వరుణ్ణి సేవ చేస్తారు? కాబట్టి ఇప్పుడు అమ్మవారు కాముణ్ణి మళ్ళీ సృష్టించడం వల్ల మనందరం పాపపుణ్యాలు పోగొట్టుకోవడానికి శరీరాన్ని పొందడానికి అవకాశం వచ్చిందా లేకుండా పోయిందా? అమ్మవారి అనుగ్రహం లేదు అందులో కాదు. నేను మీతో ఇంకొక మాట మనవి చేస్తాను, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. అమ్మవారు కాముడు ఎప్పుడైతే బతికించిందో కామము బ్రతికింది. కామము బ్రతికితే బెంగ పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? నీ కామము ధర్మబద్ధమైతే నువ్వు పితృల నుంచి విముక్తుడు అయిపోయావు. ధర్మబద్ధమైన కామంతో ధర్మపత్ని యందు మనసు పెట్టుకున్నావు, సంతానాన్ని కండం వల్ల పితృల నుంచి విముక్తుడు అయిపోయావు. ఆస్తిక మహర్షి పుట్టడం వల్ల ఆ జరత్కారుడు యొక్క తల్లిదండ్రులు ఆ గడ్డి దుప్పు ఒంటివేరు పట్టుకుని కిందపడి వేలాడుతున్న వాళ్ళందరూ ఉన్నత లోకాలు పొందలేదు. కాబట్టి కామము ధర్మబద్ధమైంది. నీకేమిటి బెంగ? ఏమీ బెంగలేదు, నీకు పితృరుణం తీరింది. కాముడు ఉంటే నీకు బెంగ ఎందుకు? కాదు. ఏమంటే అదే వచ్చిన పెద్ద బాధ అండి. ధార్మికం చేయలేకపోతున్నాను, ధార్మికమైన కామం అనుభవించలేకపోతున్నాను, అప్పుడు బెంగలేదు. ఈ విషయం పరదేవతకి చెప్పు, అమ్మవారికి చెప్పు. అమ్మా నువ్వు కాముణ్ణి ఇచ్చావు, కామాన్ని ఇచ్చావు, కానీ వచ్చిన పెద్ద చిక్కల్లా నేను నా